15 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథలో ఆ రోజున సామాజిక పరిస్థితులు గానీ, వాళ్ళ మానసిక పరిపక్వతలు గానీ, మానసిక పరిస్థితులు గానీ, ఎంత నాటుగా, అరాచకంగా, పాశవికంగా ఎలా ఉంటాయన్నది ఈ సినిమాలో చూపించి, దానికి ఎగ్నెస్ట్‌గా ఒక అమ్మాయి, అబ్బాయి ఎంత పవిత్రంగా, ఎంత కమిటెడ్‌గా ఒకరి గురించి ఒకరు నిలబడ్డారన్నప్పుడు నిజంగా ఎంత ఫీల్ వచ్చిందంటే ఎట్ మూమెంట్ ఐ మూవ్ టు టీయర్స్. ఎంత బాగుంది, ఎంత బాగా తీశారని నిజంగా ఒరిజినల్గా వచ్చిన ఫీలింగ్ మాట చెప్తున్నాను. అండ్ ఆ అబ్బాయి హీరో అఖిల్ ఫెంటాస్టిక్. ఈ ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు. మళ్ళీ నువ్వు ఒక మంచి హీరోగా రాణించే లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఏడ్చినా, నవ్వినా, బాధపడినా, కోపం తెచ్చుకున్నా, కేకలేసినా అన్నిట్లోని న్యాచురల్గా కనిపించావయ్యా. అందుకు ఆ సీన్లన్నీ పండినాయి. అండ్ ఈ అమ్మాయి తేజస్వి, తెలుగు అమ్మాయి, ఈ తేజస్వి నా లెక్క ప్రకారం ఇంకా సాయి పల్లవి ఒకవేళ మనకి దొరకకపోతే డేట్లు లేక చక్కగా తేజస్విని పెట్టి చేసుకోవచ్చు. అంత మంచి నటిగా ఈ సినిమాలో తన సీన్ని, ఒక్క సీన్ నేను చెప్పగలను. ఆ తండ్రి చచ్చిపోయాడన్న సీన్ దగ్గర మేడమెట్లు ఎక్కి ఆ డాబా మీదకి వెళ్ళినప్పుడు ఒక లాంగ్ షాట్లో కూడా నీ కళ్ళు ఎంత ఎక్స్ప్రెషన్ని పలికించాయో చూస్తే అసలు ప్రతి సీన్లో నువ్వు చేసిన సన్నివేశం చాలా అద్భుతం నిజంగా చెప్తున్నా.